నన్ను పట్టుకెళ్ళిపోతారని నా భర్త గోదావరిలో దూకి చచ్చిపోయాడు. ఇలాంటి ఘటన చోటు చేసుకుంది ఇంతకుముందు ఒకసారి. అది పాసిలిపూర్లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈమె తల్లి కూతురు ఇద్దరు కలిసి ఒక్కడితో అక్రమ సంబంధాన్ని నేర్పుతున్నారు. మరి సిగ్గనిపించట్లా? తల్లి అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఎలా అనిపించింది ఐశ్వర్య? కూతురు అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో నువ్వు అక్రమ సంబంధం ఏర్పరచుకోవాలని ఎలా అనిపించిందమ్మా ఐశ్వర్య తల్లి? పోనీ మీరిద్దరు ఏదో పెట్టుకున్నారు, ఈ తేజేశ్వర్ని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించిందమ్మా నీకు? పాపం తేజేశ్వర్ ఎంత అమాయకంగా ఉన్నాడో చూడండి. తేజేశ్వర్ ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు, ఆమెపై ఎంతో ప్రేమను పెంచుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటే జీవితం బంగారంలా ఉంటుందని ఏ కట్న కానుకలు ఆశించకుండా తిరిగి అతనే బంగారం పెట్టాడు, అతనే కట్న కానుకలు ఇచ్చాడు. ఫిబ్రవరి 13వ తారీఖున పెళ్లి పెట్టుకుంటే ఆమె ఎవరితోనో వెళ్ళిపోతే మళ్ళీ మే 13వ తారీఖున మే 13వ తారీఖున ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. తిరిగి ఇంట్లో వాళ్ళు వద్దు అన్నా కూడా పెళ్లి చేసుకున్నాడు. ఒకవేళ వద్దు అంటే తమ బిడ్డ ఏమైపోతాడో, ఆమెను ప్రేమించానంటున్నాడు, ఆమెతోనే జీవితం అంటున్నాడు, ఆమె లేకపోతే ఉండలేనంటున్నాడు, వెళ్ళిపోతానంటున్నాడు. అయ్యో తమ బిడ్డ పోనీ ఎవరినో ఒకరిని చేసుకొని వాళ్ళు క్షేమంగా ఉంటే చాలు, తమ బిడ్డని ఆ తల్లి అక్క అక్షింతలేసి ఆశీర్వదించారే, దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారే. ఇప్పుడు అతను దీర్ఘాయుష్మాన్ భవ కాదు, ఆమెను చేసుకున్నందుకు అకాల మృత్యు వెంటాడింది ఈ ఐశ్వర్య రూపంలో. అతన్ని చంపించాలని ఎందుకు అనిపించింది ఐశ్వర్య నీకు? పోనీ నీకు ఆ బ్యాంక్ మేనేజరే నచ్చుండుంటే బ్యాంక్ మేనేజర్ని చేసుకుని ఉండాల్సింది. బ్యాంక్ మేనేజర్కి ఆల్రెడీ పెళ్ళయిందంట, బ్యాంక్ మేనేజర్కి పిల్లలు లేరట. ఆ బ్యాంక్ మేనేజర్ పిల్లల కోసం వేరొకరిని ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. ఈ లోపు తగిలారు ఐశ్వర్య తల్లి. వీళ్ళిద్దరితోనూ అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు భార్య పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని వచ్చింది. నువ్వు ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటే నీపైన కేసు పెడతానని వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. సర్లే మళ్ళీ తిరుమలరావు వెళ్ళిపోయాడు, నా జీవితం రోడ్డు పైన పడుతుందేమో, ఒక బకరా దొరికాడు అని అనుకుంది పాపం ఈ తేజేశ్వర్ని చూసి. లేదు నేను గతంలో వెళ్ళిపోయింది మా అమ్మకే నాకు ఏదో డబ్బుల మధ్య విభేదం వచ్చి వెళ్ళిపోయాను, నీ మీద ఇష్టం లేక కాదు, నువ్వంటేనే నాకు ఇష్టం, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని మళ్ళీ ప్లేట్ ఫిరాయించింది. పాపం నమ్మేశాడు తేజేశ్వర్. ఆమెను చూసి నమ్మేసి నిజమని అనుకుని పాపం పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా పెళ్లి చేసుకున్నాడు. చూడండి ఆ పెళ్లినాటి దృశ్యాలు చూడండి. అదిగో రెండో బాక్స్లో చూడండి, వెళ్ళి అత్తకాలకు ముక్కుతున్న తేజేశ్వర్ని చూడండి. ఆ తల్లి కూతుళ్ళు కుడి చేతి వైపు ఉన్నారు చూసారా, ఆ అత్తకి ఎడమ చేతి వైపు కూర్చుంది ఆ కూతురు, ఇటువైపు కూర్చున్నాడు తేజేశ్వర్. ఇద్దరు కలిసి కాళ్ళు మొక్కుతున్నారు. అత్త ముఖంలో ఏమనిపిస్తుంది చెప్పండి? ఎందుకంటే అక్కడ ఇతని అత్త అంటే ఆమె తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఒక్కరితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ తల్లి కూతురు అంట. ఇప్పుడు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు, ఆ వ్యక్తిని చంపేశారు. వాళ్ళిద్దరు ముఖాల్లో చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎక్కడో మనసులో అంత ఆనందం అయితే కనిపించటం లేదు కదా. మీకేమైనా ఆనందం కనిపిస్తుందా? నాకైతే వాళ్ళ ముఖంలో ఆనందం కనిపించట్లేదు. మరి ఎందుకు ఈ తేజేశ్వరిని పెళ్లి చేసుకున్నట్టు? పోనీ ఈ ఒక్కరేనా? ఈ ఐశ్వర్య కదా, మొన్న సోనం. అంతకుముందు మనం బెంగళూరులో చూసాం, ఒక టెకిన్ చూసాంగా. భర్తను వేధింపులకు గురి చేస్తే ఆ భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకుని ఒక సూసైడ్ లెటర్ రాసి చచ్చిపోయాడు. దేశం మొత్తం ఆ ఘటన గురించి మాట్లాడుకుంది. సౌరభ్ అనుకుంటా, అతుల్ సౌరభ్. ఆ ఘటన ఎంతమంది గుర్తుంది? మొత్తం దేశం రగిలిపోయింది. కొత్త చట్టాలు తీసుకుని రావాలి, మీకు ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వండి అని పెద్ద ఎత్తున ఆ వ్యక్తి ఆ మహిళ పైన విమర్శలు చేశారు. మరి ఇప్పుడు ఐశ్వర్యని చూస్తే ఏమనిపిస్తోంది? మీరు ఎవరినైనా ప్రేమించండి, ఎవరితోనైనా ఉండండి, మీ ప్రైవేట్ వ్యవహారం మీ వరకు. కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకొని అతను చంపించడం ఎందుకు? అతను చావుకు కారణం కావడం ఎందుకు? లేనిపోయిన ఆశలు కల్పించడం ఎందుకు? అంత ఫేక్గా నటించడం ఎందుకు? చాలామంది అనుకుంటూ ఉన్నారు, పెళ్లికి ముందు ఎలా ఉన్నా పర్వాలేదు, పెళ్లి చేసుకున్న తర్వాత నాతో బాగుంటే చాలు, నాపై ప్రేమాభిమానాన్ని చూపిస్తే చాలు అని అనుకుంటున్నటువంటి అబ్బాయిలు చాలామంది ఉన్నారు. అందులో అబ్బాయిలు కూడా చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రియుడు గుర్తొచ్చో, ప్రియుడిపై లేదా కొత్త ప్రియుడిపైన మోజు ఏర్పడో, ఇలా భర్తలను చంపేస్తే ఎలా? స్వాతి ఘటన మీకు గుర్తుంది కదా. స్వాతి అనే ఒక అమ్మాయి మన తెలుగు రాష్ట్రాల్లోనే చోటు చేసుకుంది. ప్రియుడిపై మోజుతో భర్తను చంపేసి ప్రియుడి ముఖంపై యాసిడ్ పోసి అతనే నా భర్తను నమ్మించే ప్రయత్నం చేశారు. కడకి మటన్ కర్రీ వాళ్ళ సంబంధాన్ని బయటపెట్టింది. వాళ్ళ అన్న తల్లి అందరూ వచ్చి నా కొడుకులాగా అనిపించట్లేదు ఏంటంటే, లేదు అత్త నీ కొడుకే అని చెప్పింది. అప్పుడు స్వాతి లేదని చెప్పి మొత్తం డేటా అంతా తీస్తే భర్తను చంపేసి అక్కడ పడుకోబెట్టింది ప్రియుడు అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అందరం కూడా ఆశ్చర్యానికి గురయ్యాం, ఇలా కూడా చేస్తారా అని. ఇప్పుడు చూడండి, ఈ సర్వేయర్ తేజేశ్వర్ని చంపేసి నల్గొండలో
నల్గొండకు తీసుకుని వెళ్ళి కర్నూలుకు తీసుకుని వెళ్ళారు. కర్నూలుకు తీసుకువెళ్ళి అక్కడ కాలువలో పడేశారు. పాపం తల్లి అక్క వెతుక్కుంటూ ఉన్నారు, ఏమైపోయాడు తమ బిడ్డ అని. 17వ తారీఖున ఆ బిడ్డ కనిపించట్లేదని ఫిర్యాదు చేశారు. మొన్న శనివారం అతని మృతదేహాన్ని కాలువలో కుళ్ళిన స్థితిలో పోలీసులు తీసుకొచ్చి ఇచ్చేసరికి పాపం వాళ్ళ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. పెళ్లి చేసుకోవద్దు అంటే బంగారం లాంటి పెళ్ళం దొరికింది అని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె ఆ తమ్ముడు పాలిట, అతని తేజేశ్వర్ పాలిట మృత్యువుగా మారింది. వాళ్ళ తల్లి కూతురికి సంబంధం ఉంది అని వాళ్ళు చెప్పి కన్నీటి పర్యంతమవుతున్నారు. పాపం తేజేశ్వర్ని చూస్తే మీకేమనిపిస్తోంది? ఆ ఐశ్వర్యని చూస్తే ఏమనిపిస్తోంది? తిడుతూ కాదు, ఆ వాళ్ళ తల్లి కూతురికి ఇద్దరికి ఎటువంటి శిక్షలు వేయాలి? ఇక్కడ కూడా తల్లి విలన్. మొన్న సోనం, మేఘాలయలో సోనం భర్తను చంపించేసింది కదా రఘువంశీ. ఆ భర్తను చంపించిన కేసులో కూడా తల్లి విలన్. పెళ్లి చేస్తే నేను కట్టుకున్నోని చంపేస్తానని చెప్పినప్పటికీ కూడా తల్లి బలవంతంగా పెళ్లి చేసింది, కట్టుకున్నోని చంపేసింది అక్కడ సోనం. మరి ఎందుకు పెళ్లి చేసుకోవటం? పెళ్లికి ముందు ప్రియుడు ఉంటే ఆ ప్రియుడినే చేసుకోండి, వేరే ఒకరిని చేసుకోవద్దు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే చేసుకున్న వ్యక్తితో కాపురం చేయండి. పోనీ అప్పటికీ నచ్చలేదు అనుకో, విడాకులు ఇచ్చేయండి, పోయిందే ఉంది. అతను చచ్చిపోయేలాగా చేయడమో లేదంటే అతను చంపించడమో, అతను చంపించిన తర్వాత మీ జీవితాలు కూడా నాశనం చేసుకుని కటకటాల వెనక వెళ్ళడమో ఎందుకు అని అడుగుతూ ఉంది సమాజం. సో ఈ ఘటన చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎలా? ఈ కారులో ఈ తేజస్వర్ను చంపేసిన తర్వాత కారు డిక్కీలో వేసుకుని వెళ్ళి అక్కడ కాలువలో పడేసిన తర్వాత కర్నూలులో కాలువలో పడేసి అదే కారు తిరిగి వచ్చింది. ఆ కారు వెళ్ళడం రావడం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన తర్వాత పోలీసులు ఆ కారు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు నెంబర్ ఆధారంగా. ఆ డ్రైవర్ చాలా క్లియర్గా చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు హత్యకి ఎవరు ప్లాన్ చేశారు, ఎక్కడ పడేశారు, ఈ వివరాలన్నీ. వెళ్ళి చూసేసరికి తేజేశ్వర్ కుళ్ళిన స్థితిలో, శవమైన స్థితిలో కనిపించాడు. అరుంధతి నక్షత్రాన్ని చూపించి పెళ్లి చేసుకున్న తేజేశ్వర్ని అదే అరుంధతి దగ్గరకు చుక్కల్లోకి పంపించేసింది ఈ ఐశ్వర్య. ఎందుకమ్మా ఐశ్వర్య? ఈ ఐశ్వర్య లాంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాం. మీరు ఎవరైనా ఇలాంటి అనుమానాలు ఉన్నాయా? మీరు నిజంగా ఎవరైనా ఇలాంటి బాధితులు ఉన్నారా? భయంలో ఉన్నారా? ఉంటే మీరు కూడా కమెంట్ చేయండి ఒకసారి. ఇప్పటికే చాలామంది భార్యా బాధితులు మనకి కనిపిస్తున్నారు, పోరాటాలు చేస్తూ ఉన్నారు. భార్యాభర్తలు, అదిగో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నాడు చూడండి, ఆమె పక్కకు చూస్తుంది. ఒకసారి పీసీఆర్ మళ్ళీ అదిగో చూడండి ఒకసారి, అక్కడ నవ్వుకుంటూనే ఉంది. అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నాడు కదా, ఇప్పుడు పాపం అదే చుక్కల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ అరుంధతి నక్షత్రం పక్కకి అక్కడికే పంపించేసింది, ఊపిరి తీసేసింది. 7 అడుగులు నడిచాడు, జీవితాంతం కలిసి ఉంటాను అని భాష చేశాడు. ఆఖరి ఊపిరి ఆపేసింది ఈ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆ బ్యాంక్ మేనేజర్తో కలిసి. ఇప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు, ఈ తల్లి కూతురు కోసం కూడా పోలీసులు వెతుకుతూ ఉన్నారు. మరి తప్పు చేయకపోతే రండమ్మా ఐశ్వర్య, మీరు ఏ తప్పు చేయకపోతే వచ్చి పోలీసులకు ఎదుటికి వచ్చి మా తప్పు లేదు అని నిరూపించుకోండి. అందరూ చెప్తూ ఉన్నారు, ఉన్నటువంటి సాక్ష్యాలు కూడా ఎవరైతే పట్టుకున్నారో పోలీసులు వాళ్ళ దగ్గరకు ఉన్నటువంటి సాక్ష్యాలు అక్కడ మిగిలిన వాళ్ళు చెప్తున్నారు. తిరుమల రావుతో వీళ్ళిద్దరూ అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్నారు, ఆ కారణంతో ఈ తేజేశ్వర్ని చంపేశారు అని. ఇటీవల కాలంలో చాలా ఎక్కువ వస్తున్నాయి. భార్యాభర్తలంటే నమ్మకం, భార్యాభర్తలంటే అనుబంధం, భార్యాభర్తలంటే అది ఒక పవిత్ర బంధం. కానీ ఇప్పుడు ఒకరిపై ఒకరికి నమ్మకాలు లేకుండా పోయింది, ఒకరు మరొకరిని నమ్మటానికి అవకాశం లేకుండా పోయింది. కనీసం పెళ్ళికి ఇప్పుడు చాలామంది అంటున్నారు పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తోంది అని. నిజంగా మీరు ఎవరైనా అలా అనుకుంటూ ఉన్నారా? అనుకుంటూ ఉంటే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ తల్లి కూతురికి ఎటువంటి శిక్షలు వేయాలని అనుకుంటూ ఉన్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు నేను మీకు ఒక బయట వినిపిస్తున్నాను. ఈ తేజేశ్వర్ అక్క మాట్లాడారు, పాపం ఆమె చాలా ఆవేదనతో మాట్లాడారు. ఈ తేజేశ్వర్ అక్క మాట్లాడిన మాటలు వింటూ ఉంటే మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి తేజేశ్వర్ అక్క మాట్లాడిన మాటలు విందాం. చనిపోయిన వ్యక్తి మా తమ్ముడు సార్. నాకు 2 తమ్ముళ్ళు, కౌల పిల్లలు. నవంబర్ నెలలో మేము అరేంజ్డ్గానే ఒక సంబంధం చూసినాం. వాళ్ళు వచ్చి అడిగినారు, సరేలే చేద్దామని మంచిగా ఉంటే చేద్దాంలే అని అనుకుని చేసినాము. నాకు నువ్వంటే ఇష్టము, నువ్వు లేకుండా నేను నా జీవితం పాడవుతుంది అది ఇది అని చెప్తే సరేలే అని మా తమ్ముడు అన్నారు. అయినా మా ఇంట్లో వాళ్ళు వద్దు, ఆ పిల్ల వారం రోజులు ఎక్కడ పోయిందో తెలియదు మనకు, అట్లాంటి పిల్లని మనం చేసుకుందామో వద్దు తేజ అది ఇది అని మేము అందరం నచ్చి చెప్పినాం. తండ్రి లేని దాని రీసెంట్గానే మా అన్న కూడా చనిపోయినాడు, నాకు నువ్వు అది ఇది అని బాధపడి ఏడుస్తే మా తమ్ముడు అరే ఆడపిల్ల కదా, ఆడపిల్ల జీవితం కదా పాడైపోయింది, డబ్బుల కోసం ఇబ్బంది పడిపోయిందని ₹1 కట్నం, ₹1 ఏం తీసుకోకుండా ఎదురు ఆ పాపకు బంగారు చైను, బంగారు పుస్తలు, బంగారు చైను డైలీ యూజ్ చేసుకొని ఇంకా చైన్ ఒక 3 లక్షల వరకు 4 లక్షల వరకు పెట్టి చేపించి
పాపకు పెళ్లి ఖర్చు అన్ని చేసి బీచ్ పల్లిలో లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళ ఇంట్లో సభ్యులు అయితే అందరు రెడీగా ఉన్నారు, వాళ్ళ అమ్మ అందరు రెడీగా ఉన్నారు. ఆ పాపకు బ్యాంకు మేనేజర్ అనేతోనో